మాతృదేవోభవ. గొప్పను చెప్పిన పడుము గోలయునర్చిన నోర్చుకొమ్ము. గొప్పను చెప్పిన పడుము గోలయునర్చిన నోర్చుకొమ్ము. పెన్ముప్పు గటిల్ని ఏడ్చిన మమున్ దరిచేర్చడి దారి చూపుము. ఏ తప్పులు చేసినన్బడుము తప్పదు సృష్టికి నాంది పలుకుచో. ఇప్పగిదింజరింతుమని ఇంత ఎరుంగని చిన్న పిల్లవా. జగన్మాత సృష్టికి నాంది పలుకుచో. ఇప్పగిదింజరింతుమని ఇంత ఎరుంగని చిన్న పిల్లవా. సంపాదించిన సంపదలన్నిటికీ త్యాగమే రక్షణ అని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1539వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. గయా శ్రాద్ధం పెట్టడంలో సీతాసాక్షి కథ విన్నాం మనం. తప్పనిసరిగా మన ప్రవృత్తుల్ని అవసరమైతే సరిచేసుకుందాం. అదే పద్ధతిలో సత్యాన్ని మాట్లాడుతున్న వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఆ సత్యవాక్యం ముందు మా అవధానాలు, మా పాండిత్యాలు, మా కవిత్వాలన్నీ బలాదూర్ గరికపాటి తీసిపారాయి. సత్యమే గొప్పది. సత్యం మాట్లాడేవాడికి నేనే నమస్కారం చేయాలి. నేను అదే మాట్లాడాలి. దేనికి ప్రలోభపడకూడదు, దేనికి భయపడకూడదు. అది ఈ కథల ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రతి క్షేత్రం మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆ క్షేత్రానికి ఒక మహత్యం కథ ఉంటుంది. ఆ కథని జాగ్రత్తగా వినండి. ఏమిటి అసలు దీంట్లో తత్వం ఏమిటని. ఇంకా అక్కడేదో రాముడు కూర్చున్నాడు, భీముడేమో నిద్రపోయాడు, ఈ విషయాలు కాదు. తత్వం వినాలి. అది మన జీవితానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ క్షేత్రానికి వెళ్ళమండంలో ఉద్దేశమే అది. అక్కడేదో మొత్తం 1,00,000 మంది వచ్చి పూజలు చేస్తే వ్యాపారం జరుగుతుంది అక్కడ. ఇది పుణ్యక్షేత్రాలు, తీర్థాలు సందర్శించినప్పుడు, గయా, కాశీ మొదలైన వెళ్ళినప్పుడు మనం తెలుసుకోదగిన విషయం. ఇప్పుడు అడిగాడు, కొంతమంది సుదీర్ఘ ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అసలు ఏమిటి ఈ ఉపవాసం ఏమిటి? నీకు తెలియందేముందయ్యా. ఉపవాసం అంటే ఏమిటండి? అంటే ఉపసమీపే అంటారు సంస్కృతంలో. భగవంతుడికి సమీపంలో వసించడం అంటే ఏదో గుళ్ళోకి వెళ్ళడం, పక్కన కూర్చోవడం, మన పూజా మందిరంలో దేవుడి ఎదురుగా కూర్చోవడం, అది మంచిదే. అక్కడ కూర్చోవడం ఎందుకు? ఉరికి కూర్చుంటావా? ఆయనకి విసుగు, మనకి విసుగు. మనస్సుని భగవంతుడి సమీపంలో పెట్టాలి. అంటే ఏదో ఆ గ్రంథం చదువుకోవడము, ఆ మాటలు మాట్లాడుకోవడము, మనస్సులో ఆ ధ్యానం చేసుకుంటూ ఉండడం, ఆ నామస్మరణ చేయాలి. దీనికి తగిన సమయం కావాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి పూర్వకాలంలో అసలు సమయం ఉండేది కాదు. పొద్దున్న లేచింది మొదలు ఈ వంట బెంట, ఈ పిల్లలు జలాలు, ఈ తాపత్రయమే. సరే, ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంకా తాపత్రయాలు పెరిగాయి. మొత్తం మీద మనకు ఎవరికి సమయం లేదంతా గజీ బిజీ, బిజీ బిజీ, గజీ బిజీ. కాబట్టి ఉపవాసం చేస్తే అన్నం వంట మానేస్తాం. వంట మానేస్తే ఆడవాళ్ళకి పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కలిసి వస్తుంది. ఆ సమయం భగవంతుడికి కేటాయించాలి. భగవత్ సంబంధమైన గ్రంథం చదవడం, జ్ఞానం పొందడం. ఇవాళ మన అదృష్టవశాత్తు ఇలాంటి టీవీలు వచ్చి ఏవో మంచి కార్యక్రమాలు వేస్తారు ప్రతి పండగల నాడు కూడా. అవి చూడడానికి అవకాశం. అయితే మరి ఈ పనులన్నీ చేసుకుంటూ చూడాలన్నా కూడా కష్టమేగా. ఎదురుగా కూర్చుని చూడొచ్చు హాయిగా. అంచేత ఇంట్లో అందరూ ఉపవాసం పాటిస్తే ఆ తల్లి కూడా వండాల్సిన పనులే. మళ్ళీ కొంతమంది చేసి కొంతమంది చేయక ఆవిడకి పని తప్పదు. పైగా ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు వంట చేయాలంటే కష్టం. ఎందుకంటే వాళ్ళకి మనసు లాగేస్తూ ఉంటుంది, వండాక తినకుండా ఉండలేరు. అందుకని తల్లి ఉపవాసం చేస్తోంది అంటే ఇంట్లో అందరూ ఉపవాసం ఉండడమే మంచిది. ఏదైనా అనారోగ్యం ఉన్నవాళ్ళు, ప్రత్యేక పరిస్థితులు, మరీ వృద్ధులు కొంతమంది వేరు, కానీ ఇంట్లో అందరూ ఉపవాసం చేయడమే మంచిది. తల్లి చేసిందంటే అందరూ చేయాల్సిందే. ఎందుకంటే ఆవిడే ఉండేది. ఆవిడ మానేసి మనకి ఎలా పెట్టుతుంది, మనకు మనసు ఎలా ఒప్పుతుందండి అసలు. నేను మానేస్తున్నాను ఇదో పాటు చెప్పడమే హాయిగా ఉంటుంది. కానీ ఇది మంచిది. ఇందుకోసం అన్నం మానేయమన్నారు, కానీ ఊరికే అన్నం మానేస్తే ఏమీ రాదయ్యా. భగవంతుడు తల్లి లాంటి వాడు. ఎప్పుడు తల్లి ఎవరు బిడ్డలు అన్నం మానేయాలని కోరుకోదు కదా. అసలు ఈ తినడం అంతా ఎందుకు? ఎన్నాళ్ళు పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే సేయం శిశుజన క్రీడా లజ్జాయై క్రీతాం లజ్జాయై మహతామివ. యోగ వాసిష్టంలో చెబుతాడు. ఇదే భోగాలు మళ్ళీ మళ్ళీ అనుభవించిన స్త్రీ పురుష భోగాలే మళ్ళీ మళ్ళీ, తిన్న తిండే మళ్ళీ మళ్ళీ, పడుకున్న నిద్రలే మళ్ళీ మళ్ళీ పడుకోవడం. ఏమి ఎంతకాలం తోమిన పళ్ళే ఏదో 50 ఏళ్ల పాటు తొంగుతున్నాం శాంత.
ఏ తోమిన పళ్ళే తోమి, చేసిన పనులే చేసి, తిన్న తిండే తిని, అనుభవించిన భోగాలే అనుభవించి సిగ్గుగా లేదా అని అడిగాడు యోగవాసిష్టం. సేయం శిశుజన క్రీడ, చిన్నపిల్లల ఆటల్లా ఉన్నాయి మీ జీవితాలు. అసలు ఈ పనులన్నీ ఎందుకని ఆలోచించరే? ఈ సంపాదన ఎందుకు, ఈ సంసారం ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు, ఇదంతా ఎందుకు, అసలు నేను ఎందుకు పుట్టా, ఈ శరీరం ఏమిటి, నేనేమిటి, ఈ ఆలోచన రాదా? సేయం శిశుజన క్రీడ, చిన్నపిల్లల్లా బతుకుతారేమిటి 60 ఏళ్ళు వచ్చి కూడా. ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, లోకంలో పేరు తెచ్చుకోవాలి. ఏంటి పేరు తెచ్చుకునేది? ఏం తెచ్చుకున్నా చివరికి మిగిలేది ఏం లేదు ఇక్కడ. నేనెవరు తెలుసుకోకపోతే ఏ పేరైనా అనవసరమే, గోళ్ళ పేరు తీసి పారేయడమే. అందుకని సేయం అలాగే చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకు ఇవన్నీ అని ఆలోచించరేమిటి? అసలు ఈ ఉపవాసాలు ఎందుకు, భగవద్ధ్యానం ఎందుకంటే వీటితో గొప్ప విషయాలు మనం నేర్చుకోవాలి. సత్యంబు బ్రహ్మచర్యము, నిత్య శుచిత మౌనము, అతుల నియమము, దయ శుద్ధ త్యాగంబు, తపస్సంపత్యాకృతులండ్రు బుధులు పౌరవ ముఖ్య. తపస్సు 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 అని ఊరికే వెళ్ళిపోక్కర్లేదయ్య. ఉపవాసాల ద్వారా శరీరాన్ని కృషింపజేస్తున్నారు అంటే ఆత్మఘాతం కింద లెక్కదా అది అన్నాడు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెబుతాడు. మాంచేవ అంతఃశరీరస్థం అంటాడు. వీళ్ళు అన్నం తినడం మానేసి వాళ్ళు బాధపడ్డం కదా, లోపల ఉన్న జీవుడిని నన్ను కూడా బాధపెడుతున్నారు అన్నాడు. ఆత్మారాముడమ్మా, ఆత్మారాముడు శాంతించాలమ్మా, కాస్త 2 ముద్దలు తినాలమ్మా అని చెప్పేవారు. ఆత్మారాముడు అంటే అర్థం అది. ఈ ఉపవాసం దానికోసం అన్నప్పుడు దాన్ని సాధించలేనప్పుడు ఇదేందుకు, అలాగని మానేయద్దు. ఇది చేయాలి, అది చేయాలి, అది పరిమితంగా చేయాలి. ఏకాదశి ఉపవాసాలు ఉన్నాయి పూర్వం, చాలు. రెండు ఏకాదశులు చాలు. సరే, శివరాత్రి లాంటివి ప్రత్యేకంగా ఎలాగో ఉంటాయి. ఇక కోరికల పేరు మీద ఉపవాసాలు ఉన్నాయి. అసలు ఉపవాసానికి కోరిక తీరుతుందనేది ఇక పచ్చి అబద్ధం అండి. నువ్వు ఉపవాసం ఉంటే భగవంతుడికి ఏమీ కలిసి వచ్చేది లేదు, ఆయన తీర్చడం. అనవసరంగా మనం కృషించుకోవడం తప్ప. అసలు ముందు ఈ కోరిక తీరదగింది అయినా ఇది అంత అవసరమా, అది ఆలోచించుకుంటే ఇది అవసరం లేదని తెలుస్తుంది. ఒకవేళ అవసరం, మంచిది, భక్తితో ప్రార్థన చేద్దాం. అర్ధార్థి కోరికలు తీరుస్తాడు, ముందు చెబుతాడు భగవంతుడు. పూజలో కోరికలు తీరుతాయండి. ఆ తీరవలసిన కోరికేనా అది, అదంత అవసరమా, అది ముందు ఆలోచించుకోవాలి. పోనీ అవసరమే అనిపించేద్దాం. అప్పుడు భగవంతుని మీద నమ్మకమైనా కలుగుతుంది కదా, తీరాక మంచిదే. కానీ ఉపవాసాలు అక్కర్లేదు దానికి. కోరికల కోసం కాదు, ఆరోగ్యం కోసం, యోగశాస్త్రం ప్రకారం శరీరం బరువు పెరగకుండా ఉండడం కోసం, ఒకవేళ పెరిగిన బరువులు, పెరిగిన కొవ్వులు తరిగిపోవడం కోసం, భగవద్ధ్యానానికి ఇంటిల్లిపాదికి కొంత సమయం దొరకడం కోసమే ఉపవాసం. ఉపవాసం ఊపే సమీపి. ఉపే అంటే సమీపం. ఇది ఉపవాసం.